ఉప్పల్ బాలు. షాక్ అయ్యారా అంటూ అందరినీ షేక్ చేస్తూ అలరిస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు గురించి మనందరికీ తెలిసిందే. రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలుగా కూడా పిలుస్తుంటారు. మొదట్లో టిక్ టాక్ వీడియోల నుంచి ఫేమస్ అయిన బాలు తన డాన్స్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతో పాటు బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు. నాకు బెట్టింగ్ యాప్లు వచ్చాయి, చేయమని 30 లక్షలు ఇస్తున్నారు, 20 లక్షలు ఇస్తున్నారు, కానీ నేను చెయ్యనని చెప్పిన. ఎందుకంటే మనం బెట్టింగ్ యాప్ పెట్టి మన వల్ల ఒక ప్రాణం తీయడము, ఒకరిని మోసం చేయడం నాకు ఇష్టం లేక నేను డబ్బులకు ఆశపడి నేను చేయలేదు. అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఉప్పల్ బాలు అనేక కామెడీ షోల్లో నటించాడు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం హల్చల్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. తను ఏది మాట్లాడినా, డ్యాన్స్ చేసినా వైరల్ అవుతుంది. ఇక ఉప్పల్ బాలుతో బుల్లితెరపై అనేక కామెడీ షోలకు పిలిచి ఒక్కో షోకి 5 నుంచి 10,000 వరకు ఇచ్చేవారట. దీంతో పాటు బయట ఈవెంట్లకు వెళ్ళి అక్కడ డ్యాన్స్ మాటలతో అందరినీ అలరిస్తుంటాడు మన బాలు. ఉప్పల్ బాలు అబ్బాయి అయినప్పటికీ చీరలు కట్టుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, పొడవుగా జుట్టు పెంచుకోవడం, తన నడక, మాట తీరు అంతా అమ్మాయిలాగే ఉంటుంది. అయితే బాలు ఎంత తెలివైనోడో తన జెండర్ పలానా అని ఇప్పటికైతే ఎవరికీ చెప్పలేదు. తన జెండర్ ఏదైనా అతని పరిధిలో అతను ఉంటూ అందరినీ నవ్విస్తూ తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని చాటి చెప్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక షోలు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బాలు గతంలో అనేక కష్టాలను అనుభవించాడట. చిన్ననాటి నుంచి పేదరికం అనుభవించిన బాలు పెద్దగా చదువుకోలేదు. దీంతో ఇళ్లలో పనులు చేసేవాడట. హైదరాబాద్ వచ్చిన తొలినాళ్లలో కార్లు కడగటం, ఇళ్లు తుడవటం వంటి పనులు చేసేవాడట. చివరికి బాత్రూమ్లు కూడా కడిగినట్టు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక్కో కారుకి 10 రూపాయలు ఇచ్చేవారట. అలా పనులు చేసుకుంటూ యాక్టింగ్పై ఆసక్తితో టిక్ టాక్లో రీల్స్ చేయడం వల్ల గుర్తింపు వచ్చిందని అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన బాలు సంపాదించే డబ్బులో కొంత దాచుకుని మరికొంత తన అన్నకు పంపుతారట. బాలు అన్న ఆటో డ్రైవర్ కావడంతో బాలు అతని పిల్లల్ని చదివిస్తున్నాడట. ఇక ఉప్పల్ బాలుకి కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని అనేక మంది డబ్బులు ఆఫర్ చేశారట. ఎన్నాళ్ళు ఇలా పేదరికుల్లో ఉండిపోతావు, యాప్లను ప్రచారం చేస్తే మంచి కారు, ఇల్లు కొనుక్కోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారట. కానీ బాలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి ఒప్పుకోలేదట. ఉప్పల్ బాలుకి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు ఆఫర్ కూడా వచ్చిందట. కానీ తనకు పాపం చేయడం వల్ల వచ్చే సొమ్ముద్దని మొహం మీదే చేయను అని చెప్పేశారట. పేదల కష్టార్జితం, వారి కడుపు కొట్టి వచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టం లేకనే యాప్లను ప్రచారం చేయలేదని చెప్పాడు బాలు. ఒకవేళ నేను బెట్టింగ్ యాప్లు చేసింటే ఇప్పుడు నేను కోట్లు సంపాదించేవాడిని, కార్లు, బెంచ్ కార్లు తిరిగేవాడిని, హైదరాబాద్ ఇల్లు కొనుక్కునేవాడిని, మా ఫ్యామిలీ ఊర్లో మాకు పాత ఇల్లు ఉంది, ఇల్లు కూడా కట్టుకునేవాడిని. నిజంగా యాప్స్ని మొదటి నుంచి ప్రమోట్ చేసి ఉంటే ఇప్పటికే 6 నుంచి 7 కోట్లు వచ్చేవేమో అని బాలు సరదాగా చెప్పాడు. ఇలా ఊరికే వచ్చే డబ్బు కంటే కష్టపడి సంపాదించిన డబ్బు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చే 2-3 వేల రూపాయలు తనకు చాలని చెప్తున్నాడు బాలు. 3,000 వస్తే 1,000 తను ఉంచుకుని 1,000 ఇంటికి పంపి ఇంకో 1,000 పేదవారికి సాయం చేయడానికి వాడతానని అంటున్నాడు ఉప్పల్ బాలు. మనిషి ఎలా ఉన్నా, తన ప్రవర్తన ఎలా ఉన్నా బాలు మాటలు విన్న తర్వాత అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. బాగా చదువుకుని సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చి ఫేమస్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న నేటి సెలబ్రిటీల కంటే ఉప్పల్ బాలు నిజంగా పెద్ద సెలబ్రిటీనే. ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటూ అందరినీ షేక్ చేస్తూ అలరిస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు గురించి మనందరికీ తెలిసిందే. రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలుగా కూడా పిలుస్తుంటారు. మొదట్లో టిక్ టాక్ వీడియోల నుంచి ఫేమస్ అయిన బాలు తన డాన్స్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతో పాటు బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు. నాకు బెట్టింగ్ యాప్లు వచ్చాయి, చేయమని 30 లక్షలు ఇస్తున్నారు, 20 లక్షలు ఇస్తున్నారు, కానీ నేను చెయ్యనని చెప్పిన. ఎందుకంటే మనం బెట్టింగ్ యాప్ పెట్టి మన వల్ల ఒక ప్రాణం తీయడము, ఒకరిని మోసం చేయడం నాకు ఇష్టం లేక నేను డబ్బులకు ఆశపడి నేను చేయలేదు. అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఉప్పల్ బాలు అనేక కామెడీ షోల్లో నటించాడు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం హల్చల్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. తను ఏది మాట్లాడినా, డ్యాన్స్ చేసినా వైరల్ అవుతుంది. ఇక ఉప్పల్ బాలుతో బుల్లితెరపై అనేక కామెడీ షోలకు పిలిచి ఒక్కో షోకి 5 నుంచి 10,000 వరకు ఇచ్చేవారట. దీంతో పాటు బయట ఈవెంట్లకు వెళ్ళి అక్కడ డ్యాన్స్ మాటలతో అందరినీ అలరిస్తుంటాడు మన బాలు.
ఉప్పల్ బాలు అబ్బాయి అయినప్పటికీ చీరలు కట్టుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, పొడవుగా జుట్టు పెంచుకోవడం, తన నడక, మాట తీరు అంతా అమ్మాయిలాగే ఉంటుంది. అయితే బాలు ఎంత తెలివైనోడో తన జెండర్ పలానా అని ఇప్పటికైతే ఎవరికీ చెప్పలేదు. తన జెండర్ ఏదైనా అతని పరిధిలో అతను ఉంటూ అందరినీ నవ్విస్తూ తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని చాటి చెప్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక షోలు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బాలు గతంలో అనేక కష్టాలను అనుభవించాడట. చిన్ననాటి నుంచి పేదరికం అనుభవించిన బాలు పెద్దగా చదువుకోలేదు. దీంతో ఇళ్లలో పనులు చేసేవాడట. హైదరాబాద్ వచ్చిన తొలినాళ్లలో కార్లు కడగటం, ఇళ్లు తుడవటం వంటి పనులు చేసేవాడట. చివరికి బాత్రూమ్లు కూడా కడిగినట్టు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక్కో కారుకి 10 రూపాయలు ఇచ్చేవారట. అలా పనులు చేసుకుంటూ యాక్టింగ్పై ఆసక్తితో టిక్టాక్లో రీల్స్ చేయడం వల్ల గుర్తింపు వచ్చిందని అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన బాలు సంపాదించే డబ్బులో కొంత దాచుకుని మరికొంత తన అన్నకు పంపుతారట. బాలు అన్న ఆటో డ్రైవర్ కావడంతో బాలు అతని పిల్లల్ని చదివిస్తున్నాడట. ఇక ఉప్పల్ బాలుకి కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని అనేక మంది డబ్బులు ఆఫర్ చేశారట. ఎన్నాళ్ళు ఇలా పేదరికుల్లో ఉండిపోతావు, యాప్లను ప్రచారం చేస్తే మంచి కారు, ఇల్లు కొనుక్కోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారట. కానీ బాలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి ఒప్పుకోలేదట. ఉప్పల్ బాలుకి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు ఆఫర్ కూడా వచ్చిందట. కానీ తనకు పాపం చేయడం వల్ల వచ్చే సొమ్ముద్దని మొహం మీదే చేయను అని చెప్పేశారట. పేదల కష్టార్జితం, వారి కడుపు కొట్టి వచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టం లేకనే యాప్లను ప్రచారం చేయలేదని చెప్పాడు బాలు. ఒకవేళ నేను బెట్టింగ్ యాప్లు చేసింటే ఇప్పుడు నేను కోట్లు సంపాదించేవాడిని, కార్లు బెంచ్ కార్లు తిరిగేవాడిని, హైదరాబాద్ ఇల్లు కొనుక్కునేవాడిని, మా ఫ్యామిలీ ఊర్లో మాకు పాత ఇల్లు ఉంది, ఇల్లు కూడా కట్టుకునేవాడిని. నిజంగా యాప్స్ని మొదటి నుంచి ప్రమోట్ చేసి ఉంటే ఇప్పటికే 6 నుంచి 7 కోట్లు వచ్చేవేమో అని బాలు సరదాగా చెప్పాడు. ఇలా ఊరికే వచ్చే డబ్బు కంటే కష్టపడి సంపాదించిన డబ్బు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చే 2-3 వేల రూపాయలు తనకు చాలని చెప్తున్నాడు బాలు. 3,000 వస్తే 1,000 తను ఉంచుకుని 1,000 ఇంటికి పంపి ఇంకో 1,000 పేదవారికి సాయం చేయడానికి వాడతానని అంటున్నాడు ఉప్పల్ బాలు. మనిషి ఎలా ఉన్నా, తన ప్రవర్తన ఎలా ఉన్నా బాలు మాటలు విన్న తర్వాత అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. బాగా చదువుకుని సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చి ఫేమస్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న నేటి సెలబ్రిటీల కంటే ఉప్పల్ బాలు నిజంగా పెద్ద సెలబ్రిటీనే. ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటూ అందరినీ షేక్ చేస్తూ అలరిస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్ ఉప్పల్ బాలు గురించి మనందరికీ తెలిసిందే. రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలుగా కూడా పిలుస్తుంటారు. మొదట్లో టిక్టాక్ వీడియోల నుంచి ఫేమస్ అయిన బాలు తన డాన్స్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బాలు మాట్లాడుతూ తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతోపాటు బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు. నాకు బెట్టింగ్ యాప్లు వచ్చాయి, చేయమని 30 లక్షలు ఇస్తున్నారు, 20 లక్షలు ఇస్తున్నారు, కానీ నేను చేయనని చెప్పిన. ఎందుకంటే మనం బెట్టింగ్ యాప్ పెట్టి మన వల్ల ఒక ప్రాణం తీయడము, ఒకరిని మోసం చేయడం నాకు ఇష్టం లేక నేను డబ్బులకు ఆశపడి నేను చేయలేదు. అతను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఉప్పల్ బాలు అనేక కామెడీ షోల్లో నటించాడు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం హల్చల్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. తను ఏది మాట్లాడినా, డ్యాన్స్ చేసినా వైరల్ అవుతుంది. ఇక ఉప్పల్ బాలుతో బుల్లితెరపై అనేక కామెడీ షోలకు పిలిచి ఒక్కో షోకి 5 నుంచి 10,000 వరకు ఇచ్చేవారట. దీంతో పాటు బయట ఈవెంట్లకు వెళ్ళి అక్కడ డ్యాన్స్ మాటలతో అందరినీ అలరిస్తుంటాడు మన బాలు. ఉప్పల్ బాలు అబ్బాయి అయినప్పటికీ చీరలు కట్టుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, పొడవుగా జుట్టు పెంచుకోవడం, తన నడక, మాట తీరు అంతా అమ్మాయిలాగే ఉంటుంది. అయితే బాలు ఎంత తెలివైనోడో తన జెండర్ పలానా అని ఇప్పటికైతే ఎవరికీ చెప్పలేదు. తన జెండర్ ఏదైనా అతని పరిధిలో అతను ఉంటూ అందరినీ నవ్విస్తూ తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని చాటి చెప్తూ ఉంటాడు. ఇప్పటికే అనేక షోలు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బాలు గతంలో అనేక కష్టాలను అనుభవించాడట. చిన్ననాటి నుంచి పేదరికం అనుభవించిన బాలు పెద్దగా చదువుకోలేదు. దీంతో ఇళ్లలో పనులు చేసేవాడట. హైదరాబాద్ వచ్చిన తొలినాళ్లలో కార్లు కడగటం, ఇళ్లు తుడవటం వంటి పనులు చేసేవాడట. చివరికి బాత్రూమ్లు కూడా కడిగినట్టు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక్కో కారుకి 10 రూపాయలు ఇచ్చేవారట. అలా పనులు చేసుకుంటూ యాక్టింగ్పై ఆసక్తితో టిక్టాక్లో రీల్స్ చేయడం వల్ల గుర్తింపు వచ్చిందని అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన బాలు సంపాదించే డబ్బులో కొంత దాచుకుని మరికొంత తన అన్నకు పంపుతారట. బాలు అన్న ఆటో డ్రైవర్ కావడంతో బాలు అతని పిల్లల్ని చదివిస్తున్నాడట. ఇక ఉప్పల్ బాలుకి కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయమని అనేక మంది డబ్బులు ఆఫర్ చేశారట. ఎన్నాళ్ళు ఇలా పేదరికుల్లో ఉండిపోతావు, యాప్లను ప్రచారం చేస్తే మంచి కారు, ఇల్లు కొనుక్కోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారట. కానీ బాలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కి ఒప్పుకోలేదట. ఉప్పల్ బాలుకి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే 20 నుంచి 30 లక్షల వరకు ఆఫర్ కూడా వచ్చిందట. కానీ తనకు పాపం చేయడం వల్ల వచ్చే సొమ్ముద్దని మొహం మీదే చేయను అని చెప్పేశారట.
పేదల కష్టార్జితం వారి కడుపు కొట్టి వచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టం లేకనే యాప్లను ప్రచారం చేయలేదని చెప్పాడు బాలు. ఒకవేళ నేను బెట్టింగ్ అప్పులు చేసింటే ఇప్పుడు నేను కోట్లు సంపాదించేవాడిని, కార్లు బెంచ్ కార్లు తిరిగేవాడిని, హైదరాబాద్ ఇల్లు కొనుక్కునేవాడిని, మా ఫ్యామిలీ ఊర్లో మాకు పాత ఇల్లు ఉంది, ఇల్లు కూడా కట్టుకునేవాడిని. నిజంగా యాప్స్ని మొదటి నుంచి ప్రమోట్ చేసి ఉంటే ఇప్పటికే 6 నుంచి 7 కోట్లు వచ్చేవేమో అని బాలు సరదాగా చెప్పాడు. ఇలా ఊరికే వచ్చే డబ్బు కంటే కష్టపడి సంపాదించిన డబ్బు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చే 2-3 వేల రూపాయలు తనకు చాలని చెప్తున్నాడు బాలు. 3,000 వస్తే 1,000 తను ఉంచుకుని 1,000 ఇంటికి పంపి ఇంకో 1,000 పేదవారికి సాయం చేయడానికి వాడతానని అంటున్నాడు ఉప్పల్ బాలు. మనిషి ఎలా ఉన్నా, తన ప్రవర్తన ఎలా ఉన్నా బాలు మాటలు విన్న తర్వాత అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. బాగా చదువుకుని సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చి ఫేమస్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న నేటి సెలబ్రిటీల కంటే ఉప్పల్ బాలు నిజంగా పెద్ద సెలబ్రిటీనే.